హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసుకునే దోశ పిండితోనే మనం 5 రకాలుగాని హెల్దీగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెగ్యులర్గా చేసుకున్న దోశ బ్యాటర్తోనే ఇన్ని రకాలుగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. దోశ బ్యాటర్ని తీసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని పిండిని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ దోశ అండి. ఓట్స్లోని ఫైబర్, ప్రోటీను, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఒక మంచి దోశ రెసిపీ ఇది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ నుంచి 2 దోశలకి సరిపడా బ్యాటర్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్లోకి ఓట్స్ని తీసుకోవాలండి. ఈ ఓట్స్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న ఈ ఓట్స్ పౌడర్ని దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. నేను 2 దోశలు వేసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్లు ఓట్స్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని నార్మల్గా మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని అనేది కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం దోశని వేసేసుకోవాలి. ఓట్స్ పౌడర్ కలిపి వేసిన ఈ దోశలు ఎంత బాగా వచ్చాయో చూసారా. ఇప్పుడు దీని చుట్టూరా ఆయిల్ వేసేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. ఒక పక్క బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కన టర్న్ చేసుకుని 1 నిమిషం పాటు ఉంచేసుకుని మనం ఈ దోశను తీసేసుకోవడమేనండి. దోశ తీసేసుకుందాం. చూసారు ఎంతో సింపుల్గా మనకి హెల్దీ అయిన ఓట్స్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన దోశలను కూడా వేసేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా ఓట్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓట్స్ దోశని ఈ విధంగా వేసుకోవచ్చండి. ఇది ఏ చట్నీతో తీసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఓట్స్ దోశ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్తో దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచివి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ని పెంచి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. దీంట్లో జింక్, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో పోషకాలతో కూడి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సన్ఫ్లవర్ సీడ్స్తోని. మరి దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. 2 దోశలకి సరిపడా బ్యాటర్ని తీసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. 2 దోశలకి 2 స్పూన్ల వరకు నేను ఈ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు అనేవి లేకుండా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పైన మనం పెనం పెట్టేసుకుని మనం దోశని వేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దీని చుట్టూరా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఒక సైడు బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కన కూడా టర్న్ చేసుకోవాలి. మీకు ఇది మెత్తగా కావాలి అంటే కనుక కొంచెం దలసరిగా వేసుకోండి. క్రిస్పీగా కావాలంటే ఇలా పల్చగా వేసుకొని 2 పక్కల కూడా ఇలాగా కాల్చుకోండి. అంతే అండి, అయిపోయింది. సన్ఫ్లవర్ సీడ్స్తో దోశ అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా హెల్తీ అయిన ఈ దోశ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక దోశ వీడియోని చూసేద్దాము. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్తో దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి గుమ్మడి గింజలు. ఇవి కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పౌడర్ చేసి తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్లో కూడా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. 2 దోశలకు సంబంధించిన బ్యాటర్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న ఈ పంప్కిన్ సీడ్స్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 దోశలకి 2 స్పూన్లు పంప్కిన్ సీడ్ పౌడర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. పంప్కిన్ సీడ్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియము, ప్రోటీన్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని వేడెక్కిన పెనం మీద వేసుకుని దోశలు వేసేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా హెల్దీ అయిన దోశలు అనేవి ఎంతో ఈజీగా వేసేసుకోవచ్చండి. దీని చుట్టూ ఆయిల్ వేసేసుకోవాలి. ఈ దోశ పైన మీకు కావలిస్తే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చక్కగా కాల్చుకోవచ్చండి. అవైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి. నా ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పంప్కిన్ సీడ్స్తో తయారైన దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని కావలిస్తే అన్ని దోశలు వేసేసుకోవడం అండి. ఇది కూడా ఎంతో క్రిస్పీగా చాలా చక్కగా అనేది వచ్చింది. రెడీ అయిపోయిందండి. దీన్ని ఏ చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పౌడర్ చేసుకుని చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చిటికలో హెల్తీగా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తేనే అర్థమే ఉంటుందండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ దోశలు ఏ చట్నీతో తీసుకున్నా భలే రుచిగా ఉంటాయండి. ఈ వీడియోలోని అవిసె గింజలతో దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అవిసె గింజల్లో కూడా ఒమేగా 3, సెలీనియం, ఒమేగా 6, విటమిన్ E అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ అవిసె గింజలతోని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ అవిసె గింజలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుని ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. దీన్ని కూడా 2 దోశలకు సంబంధించినంత బ్యాటర్ తీసుకుని దాంట్లోకి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు వేడెక్కిన పెనం మీద మనం దోశ వేసేసుకుందాము. ఇప్పుడు వరకు నేను చూపించిన ఈ దోశ రెసిపీస్ అనేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని చుట్టూరా ఆయిల్ వేసేసుకుందాం. మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్లోని చిటికల్లో ఉల్లి దోశలను ఏ విధంగా వేసుకోవాలో వీడియోను అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియోను కూడా చూడండి. అవిసె గింజలతో చేసిన దోశ కూడా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అవిసె గింజలతోని మనం కారపుళ్ళు అవి కూడా చేసుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇలా ఎంతో ఈజీగా అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉన్న దోశ బ్యాటర్తోనే హెల్తీగా ఇలా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లాస్ట్ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం తయారు చేసిన అన్ని రకాల పొడుల్ని ఈ బ్యాటర్లోకి వేసుకొని దోశలు వేసుకుంటున్నాము. 1 స్పూన్ అవిసె గింజల పొడి, 1/2 స్పూను గుమ్మడి గింజల పొడి, 1/2 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ పొడి, 1 స్పూను ఓట్స్ పొడి వేసుకుని తగినంత వాటర్ని సాల్ట్ వేసుకుని బాగా ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బ్యాటర్తోని దోశని వేసేసుకుందాము. వేడెక్కిన పెనం మీద దోశని వేసుకుందాం అండి. మీకు క్రిస్పీగా కావాలంటే ఇలా పలుచగా వేసుకోండి, లేదా సాఫ్ట్గా కావాలంటే కొంచెం మందంగా వేసుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ రెడీ అయిపోయింది. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దోశ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది.
మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, కమెంట్ చేయండి. ఒక్క దోశ పిండితోనే ఇన్ని రకాల హెల్తీ దోశల్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.